సొసైటీ మన చైర్మన్ గారి ఆధ్వర్యంలో మరి పాలకవర్గం మరి డైరెక్టర్లు గ్రామ ప్రజలు మా కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్యలో కొనుగోలు ప్యాడీ సెంటర్ను ప్రారంభించడం జరిగింది. మరి మనం చూసుకుంటే గత ఖరీఫ్లో కూడా జనవరి 20కి వాస్తవం కంప్లీట్ అయింది మన తెలంగాణలో. మనకు కూడా ముందు వచ్చింది. మరి గత సీజన్ కంటే ఈ సంవత్సరం ఒక నెల ముందు నాట్లు వేసాం. మరి అదేవిధంగా నెల కూడా మనకు ముందు వచ్చింది. మరి మన ఎమ్మెల్యే గారు కూడా కలెక్టర్ గారితో మన వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి ఈ నిజామాబాద్ జిల్లాలోనే సిరికొండ ఇంకొక కోటగిరి మండలం ఈ 2 మండలాలే ముందు వచ్చింది. ఒక 20 రోజుల ముందు వచ్చింది. కాబట్టి మనం కూడా రైతులు మనం అర్థం చేసుకొని మనం ఇక్కడ ఉన్నటువంటి దాన్ని రాజకీయం చేయకుండా దాన్ని కొద్దిగా మనం ఓపిక పడదాం. మరి త్వరలోనే మొన్న ఎమ్మెల్యే గారు మాట్లాడితే కలెక్టర్ గారు కూడా ఖర్చు తర్వాత ప్రారంభడానికి ఓకే అయింది. మరి అదేవిధంగా మన ఇప్పటికీ గోనె సంచులు కూడా వచ్చినాయి. ఇబ్బంది ఏం లేదు. కొంచెం మనకు ముందు రావడం అని భావించద్దు. ఎందుకంటే మనకు జనవరి 20కి పాత సీజన్ కంప్లీట్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఇది మార్చి, గతంలో మనకు మేలో అవుతుండే, నవంబర్లో అవుతుండే. అలాంటిది మనం ముందస్తు వేయడం వల్ల కొంచెం మనకు ముందు వచ్చింది పంట. దానికి సంతోషమే. ఎందుకంటే మనకు ఇక్కడ ఈ తుంపెల్లి గ్రామంలో ఈ పరిధిలో చాలా ఒక 4-5 సంవత్సరాల కింద చూస్తే ఈ మార్చి చివరిలో వడగళ్ళ వర్షంతో ఇక్కడ ఉన్నటువంటి ముందర చాలా పట్టణ దెబ్బతిన్నది. దానికి తోడు మళ్ళీ ఇక్కడ గ్రౌండ్ వాటర్ ఎత్తిపోతాన్న ఉద్దేశంతో ఒక నెల ముందుగా నాట్లు వేయడం, నవంబర్లో నాట్లు వేశారు. అందుకని ఇప్పుడు క్రాప్ వచ్చింది. కాబట్టి ఈ కొనుగోలు కేంద్రాలు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయి. దానికి ఎవరు కూడా ఆధారపడద్దు. కాంగ్రెస్ పార్టీ మరి మన ఎమ్మెల్యే గారు కలెక్టర్తో మాట్లాడి మంత్రి గారితో మాట్లాడి దీని ప్రతి ఒక్క రైతు మేము చెప్పేది ఏంటంటే మరి ఇప్పుడు మొత్తం సన్నపడ్లు వేశారు. కాబట్టి మరి దానికి మనకు బోనస్ కూడా వచ్చే అవకాశం ఉంది. స్వయాన మంత్రి గారు ముఖ్యమంత్రి గారు చెప్పిన ఎలాంటి ఆందోళన చెందే అవసరం లేదు. మరి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే మనం నష్టపోతాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా సొసైటీకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వండి. ప్రైవేట్కి ఇస్తే మనకు బోనస్ పైసలు రావు. మరి ఈ ప్రభుత్వానికి మరి సన్నపాట్లకు ఇచ్చిన దానికి మరొకసారి మేము ధన్యవాదాలు తెలుపుతూ ఈ పాలకవర్గానికి కూడా మంచి పేరు తీసుకొచ్చి ఈ సొసైటీని బలోపేతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము.